వాళ్ళ రెస్పాన్స్ తీసుకుందాం. జనగణనతో పాటు కులగణన చేస్తాము అని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు ముఖ్యంగా చెప్పాలంటే ఆ విమర్శలు ఫేస్ చేశారు. కేంద్రం ఒక మాట కూడా చెప్పట్లేదు, కులగణనకు సంబంధించి ప్రస్తావించట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్తో పాటు వివిధ పక్షాలన్నీ కూడా డిమాండ్ చేసినటువంటి క్రమంలో మీ రెస్పాన్స్ ఏంటి? మొట్టమొదట హెచ్ఎంటీవీ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి అల్జపూర్ శ్రీనివాస్ గారికి కూడా నమస్తే అండి. నమస్తే అండి. ఇది వాస్తవానికి ఈ దేశంలో జనగణన అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అది ఎప్పుడో 1871లో మొదలైనటువంటి ఈ జనగణన ఇప్పటికీ 15 సార్లు జరిగింది. 1951 నుంచి 2011 వరకు 7 సార్లు ఈ దేశంలో భారత ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగినటువంటి పరిస్థితి. అయితే ఇది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ప్రజల యొక్క జీవన ప్రమాణాల పరిస్థితి తెలుసుకోవడానికి, ఎంత జనాభా పెరుగుదల ఎంత, ఏ విధమైనటువంటి ఆర్థిక స్థితిగతులు ఉన్నాయి అంటే గతంలో మనం చూసినాం. ఈ జనగణనకు వచ్చినప్పుడు అక్కడ కులం ఒకటే కాకుండా ఆర్థిక స్థితిగతులు మనకున్నటువంటి చాలా, అంటే దాంట్లో చాలా కాలమ్స్ ఉంటాయి. మన ఆర్థిక స్థితిగతులను, మన కులాన్ని, ఆ దేశంలో ఉన్న జనాల్ని, ఇవన్నీ కూడా ఒక ఏకకాలంలో జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. మొన్న తెలంగాణలో ఓన్లీ కులగణన మాత్రమే జరిగింది. జాతీయ స్థాయిలో జరిగే ఈ జనగణన వల్ల ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు, ఏ విధమైనటువంటి ఆర్థికంగా ఎదుగుదల ఉంది, ఏ విధమైనటువంటి సంక్షేమాన్ని అందించాలి, ప్రజలకు ఏ విధమైనటువంటి ఏ పరిస్థితుల్లో ఉన్నారు, మనం ఏం ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వాలు చేయడం కోసం అనేటువంటిది ఇది ఒక రివాజు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ప్రజల పరిస్థితులు తెలుసుకోవడానికి చేసేటువంటిదే కులగణన అన్నమాట. జనగణనలో కులం అనేటువంటిది తెలిసిపోతుంది. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ కులగణన అనేటువంటి పదాన్ని తీసుకొచ్చిందే తప్ప కానీ కొత్తదనం ఏం లేదు. రెగ్యులర్ గా జరిగేటువంటి తంతునే వాళ్ళు కులగణనగా బాగా హైలైట్ చేసినటువంటి సందర్భంగా మనం చూసినాం. బట్ క్యాస్ట్ సెన్సస్ అనేది జరగలేదు కదండి. కులగణన అనేది అప్పుడెప్పుడో 31లో ఎప్పుడో జరిగింది. ఆ తర్వాత ఎప్పుడు జనాభా లెక్కల వరకే తీసుకొని ఆ వివరాలే వెల్లడించినటువంటి పరిస్థితి. ఈవెన్ కాంగ్రెస్ అధికారంలో చాలా ఏండ్లు ఉన్నది, అది తర్వాత విషయం. వాస్తవానికి ఏంటంటే కులగణన కులం అనేటువంటిది అనౌన్స్ చేయకపోయినప్పటికీ కూడా ఆ కులం అనేటువంటి కాలం ప్రతి సందర్భంలో ఈ జనగణన జరిగినప్పుడు అది ఉంటది ఖచ్చితంగా. మీరు ఏ సామాజిక వర్గం, మీరు ఏంటి, అన్ని వివరాలు మొన్న తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న విధంగానే ప్రతి సందర్భంలో ఉంటది. అయితే కేంద్రం ఎప్పుడు కూడా మీరు ఎప్పుడైనా తీసుకోండి, సెన్సెస్ తీసుకున్నప్పుడు ఎవరు ఎంతమంది ఉన్నారు, ఎంత శాతం ఉన్నారు అని మనం ఎట్లా మాట్లాడగలిగినాం? ఇప్పటి వరకు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ తోనే మాట్లాడగలిగినాం. అయితే ఈ రోజు మీరు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు మా గొప్పతనంగా, అంటే కాంగ్రెస్ చెప్పినా చెప్పకపోయినా 2021లో చేయాల్సినటువంటి పరిస్థితి ఉండే. కోవిడ్ ఉంది కాబట్టి అప్పుడు జరగలేదు. ఇప్పుడు అనివార్యం అన్నమాట. ఇది కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇప్పుడు తప్పనిసరి కాబట్టి జనగణన చేస్తుంది. రాబోయే రోజులలో దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో డిలిమిటేషన్ కూడా ఉంది కాబట్టి ఇట్లాంటి అనేక అంశాలు ఈ జనగణన వల్ల మనకి తెలుస్తుంది. కాబట్టి జనగణన తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చేసేది.